సో హలో గైస్, ఇప్పుడు నేను ఈ ప్రాబ్లం చెప్పబోతున్నా. ఇన్ అన్ ఎగ్జామినేషన్ 65% ఆఫ్ టోటల్ ఎగ్జామినీస్ ఆర్ పాస్డ్. అంటే టోటల్గా 65% పాస్ అయ్యారు. నంబర్ ఆఫ్ ఫెయిల్డ్ వన్స్ వచ్చి 420 ఫెయిల్ అయ్యారు. సో టోటల్ నంబర్ ఆఫ్ ఎగ్జామినీస్ అటెండ్ అయిన ఎగ్జామినీస్ నెంబర్ ఎంతో అడిగాడు. సో లెట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎగ్జామినీస్ మనం ఎక్స్ అనుకుందాం. మనకి 65% పాస్ అయ్యారు, 35% ఫెయిల్ అయ్యారు. సో టోటల్ నెంబర్ ఈజ్ 100లో 65 తీసేస్తే మిగిలింది ఫెయిల్డ్ స్టూడెంట్స్, దట్ ఆస్ 35%. సో మనకు ఫెయిల్డ్ స్టూడెంట్స్ ఎగ్జామినీస్ 420 ఇచ్చారు. సో మనం టోటల్ నెంబర్ ఆఫ్ ఎగ్జామినీస్ ఈజ్ ఈక్వల్స్ టు 35% ఆఫ్ x is equal to 420. 35/100 into x is equals to 420. X is equals to 420 into 100 divided by 35. 7 60s, 7 5s, 5 20s, 1200. So total number of examinees is equals to 12. Okay.